వెటర్నరీ వార్డు దగ్గర మొదలుపెట్టి చచ్చిపోయి కాడి శవాన్ని దహనం చేసే చోటుకు ప్రతి చోట లంచం ఉంది. అవినీతి చేసినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటాడంటే ఏం పర్వాలేదు చూసుకుందాం, పోలీస్ స్టేషన్ లో డబ్బులు ఇస్తే కేసు మార్చేస్తారు. ఒకడెళ్ళి ఒక అమాయకుడిని చితకొడేస్తే కేసు ఎవడు పెట్టాలి? అమాయకుడు పెట్టాలి. తిరిగి కొట్టినోడే పెడతాడు కేసు. దానికి పోలీసులు డబ్బులు తీసుకుని సంతకం పెడితే కరెక్టేనా? ఇది నేను అందరి కోసం చెప్పట్లేదు, లంచం తీసుకునే అధికారుల కోసం మాత్రమే చెప్తాను. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చిన్న చిన్న వాళ్ళు భూములు దొబ్బేయడానికి కాజేసేయడానికి ముందు నుండి కాస్త కూర్చుంటున్నారు చాలా మంది అధికారులు. సో ప్రతిదానికి సీనియారిటీ ఎక్స్పీరియన్స్ చూస్తాం కదా, ఒక్కసారి సీనియారిటీ దగ్గరికి వెళ్ళి లంచం తీసుకున్న అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా సంకనాగిపోయారో ఒకసారి కనుక్కుంటే, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటో కనుక్కుంటే తెలుస్తుంది మీకు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నాకు తెలిసిన ఒక ఆర్టీఓ అధికారి ఉన్నాడు. రాష్ట్రంలోనే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ చెక్ పోస్ట్ దగ్గర తనకు అధికారం. ప్రతిరోజు 5 లక్షల లంచం వచ్చేదానికి. కానీ పరిస్థితి చెప్పనా, కొడుకు ఎందుకు పని చేయకుండా పోయాడు. 24 గంటలు లంచం తీసుకునే దృష్టిలో భార్యను సరిగ్గా పట్టించుకోలేని చెప్పి భార్య తప్పుడు సంబంధం పెట్టుకుని ఎవరితోనో పోయింది. కూతురికి పెళ్లి చేద్దామంటే ఇతను లంచం హిస్టరీ తెలిసి కూతురికి పెళ్లి అవలే. సో ఇతని పరిస్థితి ఏంటంటే తీసుకున్న లంచం తను తినడానికి పని చేయలేదు, పిల్లలు బాగవడానికి పని చేయలేదు, భార్యని ఇంట్లో ఉంచడానికి పని చేయలేదు. ఇతను చేసిన ఈ తప్పుడు పని వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోయి ఉంటే చెప్పనా. ఒక లంచం తీసుకుని ఒక గంజాయి లారీ వదిలేసి అనుకోండి, ఆ గంజాయి తాగి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి ఉంటాయి. ఇది అధికారులకి కాదు, స్కూల్ టీచర్లకి, కాలేజ్ టీచర్లకి, పొలిటీషియన్స్ కి, ప్రొఫెషనల్స్ కి అందరూ లంచంలో ఇరుక్కుపోయారే. ఒక రెవెన్యూ అధికారి లంచం తీసుకుని ఒకటి భూమి ఇంకొకటి పాస్ పుస్తకం ఎక్కించడం వల్ల అది కోర్టులో కేసు అవడం వల్ల 10 ఏళ్ళు బట్టి లంచం ఇచ్చిన ఆ భూమి ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తుంటే అసలు భూమి ఓనర్ ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేయలేకపోతే తన కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఈ లంచం తీసుకున్న అధికారి మాత్రం హ్యాపీగా ఎలా బతుకుతాడని మీరు అనుకుంటున్నారు? దేవుడి న్యాయం లేదా? నేను ఒక టైంలో ఒక సినిమా చూసా, కృష్ణ వందే జగద్గురు అనుకుంటా, ఐ థింక్ రానా అండ్ క్రిష్. అందులో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో ఒక లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ నాకు ఎప్పుడు గుర్తుంటాయి, ప్రతి నిమిషం గుర్తెచ్చుకుంటా. చెలియలి కట్టలు తెంచుకొని విలయం విజృంభించునని ధర్మ మూలమే మరిచిన జగతికి యుగాంతమెదురై ముంచునని. సో లంచం తీసుకుంటున్నాం మాకేమవుదు, మేము అక్రమాలు చేస్తున్నాం మాకేమవుదు, పలానా చోట ఫ్లాట్ కొనుక్కున్నాం, పలానా చోట విల్లాలు కొనుక్కున్నాం, పలానా రాష్ట్రంలో భూములు కొనుక్కున్నాం, ఎవరికి తెలియకుండా 10 మంది బినామీల పేరు మీద పెట్టుకున్నాం, బినామీలే పట్టుకుపోతారు. ఎన్ని ఏసీబీ దాడులు, ఎన్ని సిబిఐ కేసులు అన్ని లెక్కలేదు, గాడి కూడా డబ్బులు ఎత్తే పోతాయి. ఎందుకంటే మళ్ళీ లంచం ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. ఇవన్నీ మనుషులు చేస్తున్నారు కాబట్టి బయటకు వచ్చేస్తావు. మరి దేవుడు ఆడించే ఆట నుండి అక్కడ బయటకు వచ్చేస్తావు నువ్వు? ఖచ్చితంగా రాలేదు. ఈసారి లంచం తీసుకునే ముందు ఒకసారి దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, లాగి దౌడమే కొడితే మళ్ళీ జీవితంలో లెగలేమన్న విషయం గుర్తు పెట్టుకుని తీసుకోండి. అసలు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ లో ప్రాక్టికల్స్ కి డబ్బులు తీసుకొని లంచాలు తీసుకుని మార్కులు ఎత్తుంటే ఎటువంటి స్టూడెంట్స్ బయటకు వస్తారు? కాదు, దేవుడి న్యాయం అనేది ఒకటి ఉంటుంది, విర్రవీగితే దొబ్బదనే ఒక ధర్మం మీకు తెలిస్తే లంచాలు మానేసి మూసుకొని మంచి చేయండి, ఆటోమేటిక్ గా మంచి జరుగుతుంది. డబ్బున్నోడి దగ్గర తీసుకుంటున్నావు, లంచాలు తీసుకున్న వాళ్ళు అందరూ నాశనం అయిపోయారా? సరే, నువ్వు ఏ లంచం అన్నా తీసుకో, ఏదన్నా చేసుకో, నీ వ్యక్తిగత నీకు వదిలేస్తున్నా. కానీ నువ్వు లంచం తీసుకొని పెట్టిన ఒక్క సంతకం వల్ల ఒక్కడి జీవితం పాడైనా కూడా ఆ పాపం నేను జీవితంలో వదలదన్న విషయం మాత్రం గుర్తుపెట్టు. సివిల్ ఇంజనీర్లు పెట్టిన సంతకాల వల్ల కూలిపోయిన బ్రిడ్జిలన్నీ, కాంట్రాక్టర్ల దగ్గర లంచం తీసుకొని పొలిటీషియన్లు వదిలేస్తే ఆ కాంట్రాక్టర్లు వేసిన రోడ్లలో పడిన గుంతల వల్ల చచ్చిపోయిన ప్రాణాలేని ఇవన్నీ నేను వదులుతాయా? ఎర్రి నాటకాలు కడితే మనుషులు ఊరుకుంటారేమో, దేవుడు ఊరుకోడు. సో లంచాలు తీసుకునే ముందు నువ్వు పెట్టే ఒక్క సంతకం వల్ల కూడా ఒక్కడి జీవితం అన్యాయం అవ్వకూడదు, ఒక్క తప్పు రైట్ అవ్వకూడదు.